ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క లే, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించడం తప్పు కదా. నేను అబద్ధం చెప్పలేదు, నాకేం తెలీదు. ఏయ్, మరెందుకు మమ్మల్ని చూసి పరిగెడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు, లేకపోతే 4 తగిలిస్తా. అసలు అక్కడ డబ్బులు పంచుతున్నారని ఎవరు చెప్పారు నీకు? చెప్పు. అలా అబద్ధాలు ఆడమని ఎవరు చెప్పారు? మరి ఆ 1,00,000 రూపాయలు ఎవరికిచ్చావు? అది నిన్నే అడుగుతుంది. అయినా 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా రోడ్ల మీద అడుక్కుంటున్నావు? నేను చదువుకుంది నిజం, డబ్బు లేక చదువు మానేసింది నిజం. ఎలా అయినా చదువుకోవాలని నేను ఇలా అడుక్కుంటున్నాను. కొంత డబ్బు జమ కూర్చుకొని నేను మళ్ళీ చదువుకుంటాను. హే, అదేంటో చదువు. చదువు. అది దొరికిపోయింది. ఇక పున్నమి నుంచి నేను తప్పించుకోవడం కష్టం. నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఓ, ఆహా, అది ఇప్పుడు కనిపిస్తుందా? చదువు. నాటకాలు ఆడుతున్నావా? నిజం చెప్తావా లేదంటే పోలీసులకి పట్టించమంటావా? అక్క 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 ఏయ్, అక్క, ఏమైంది? ఏమైంది? నువ్వు కూడా ఆ రోజు వచ్చావు కదా. చెప్పు. మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? హా? ఏంటమ్మా, ఏంటి గొడవ? చిన్నపిల్లల్ని అలా భయపెడుతున్నారేంటి? అయ్యో, వీళ్ళందరూ ఒకే చోటు ఉన్నట్టున్నారు. ఇప్పుడు నా పేరు చెప్తే నా పరిస్థితి ఏంట్రా దేవుడా? ఆ రోజు వచ్చింది నువ్వే కదా, అయినా ఈవిడ నీకేమవుతుంది? నా పిల్లం. నేను చెప్పాను కదా వకీల్ సాబ్, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఏంటమ్మా, ఏమంటున్నారు? మీకు అబద్ధాలు చెప్పడం ఏంటమ్మా? దొంగ నాటకాలు ఆడి దేవత లాంటి మా నాన్నమ్మని నమ్మించి లక్షలు తీసుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా? లక్షలు దోచుకున్నారా? అవును. అవును. మీ సంగతి ఇలా కాదు, మా నాన్నమ్మ ముందే మీ సంగతి తెలుస్తాను. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.